హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీఎక్సెల్ ఛానల్. చాణక్యుని జ్ఞానోదయం. చాలా సంవత్సరాల క్రితం తక్సిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేశాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి చంద్రగుప్తుడిని రాజు చేశాడు. ఒకరోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండీ చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అలసట అనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలకి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హఠాత్తుగా కెవ్వున కేక పెట్టాడు. హడిలిపోయిన అవ్వ, ఏమైంది బాబు అంటే ఆ బాలుడు, అన్నం వేడిగా ఉంది, చేయి కాలిందమ్మా అన్నాడు. అదే మరి, నువ్వా చాణక్యుడిలానే ఉన్నావు అంది అవ్వ. ఎవరైనా అన్నం మధ్యలో చేయి పెడతారా? పక్క నుంచి చిన్నగా తింటూ రావాలి కానీ అని ఆ అవ్వ అయితే అంది. ఇదంతా అరుగు మీద నుంచి వింటున్న చాణక్యుడికి జ్ఞానోదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన మందులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్లకు బాగా పట్టు ఉన్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశ అని అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టుపక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు. ఈ సంఘటన భారతదేశ చరిత్రనే మార్చేసింది. దీన్ని బట్టి మనకి తెలిసేదేమిటంటే, ఈ కథలో నీతినైతే ఇలా చక్కగా అయితే వివరించారు. ముందుగానే ఎక్కువ పరుగులైతే పరిగెట్టకుండా చిన్న చిన్నగా మనం పనిచేసుకుంటూ విజయం సాధించాలనే నీతినైతే ఈ కథలో అయితే చక్కగా వివరించారు. మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.